మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన మహారోదనతోను కన్నీళ్లతోను తను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈ దినమున మన జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఆదివారం దినమున దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం కొద్దిగా మన జీవితాలలో ఈ దినమున జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చివరి దినాలలో ఉన్న దేవుడు ఈ యొక్క సైనికులు వచ్చి అతనిని పట్టుకునే సమయం ముందుగా తన శిష్యులను తీసుకొని ఒక గెత్సేమనే తోటలోనికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ శిష్యులను తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ నిలిచి ప్రార్థన చేయండి అని చెప్తూ ఆయన ఏకాంతముగా ఒక్కడే వెళ్ళి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళి ఆ తోట మధ్యలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మహారోదనతోను కన్నీళ్లతో ఆయన ఎంతగా తన జీవితంలో రోదనతో కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి అంటున్నాడు. ఇక్కడ ఆ గిన్నెలోనిది త్రాగపోతే ఈ సర్వలోక మనుషుల యొక్క జీవితాలలో విడుదల కలిగే పరిస్థితి లేదు. ఆ గిన్నెలోనిది తాగకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులను పవిత్రపరచుటకు పరిశుద్ధపరచుటకు నీతిమంతులుగా చేయడానికి ఏ మాత్రము అర్హత లేని పరిస్థితి. అంటే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గిన్నె తీసివేయమంటున్నాడంటే అక్కడ అంటున్నాడు ఇంకో మాట, అయ్యా ఇది నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తీసివే అంటున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసుక్రీస్తు ఐక్యత కలిగి వారి జీవితాల్లో శక్తితో వారు నడిపించబడుతున్న జీవితాలు కనబడుతున్నాయి. కానీ ఇది ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు గిన్నెలోనిది తాగినప్పుడు ఈ మనిషి పాపము చేసిన వ్యక్తిగా మార్చబడతాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టాడు గాని పాపము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగా పుట్టాడు కానీ అతనిలో ఏ దోషము లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు కానీ శరీరధారిగా అతనిలో ఏ కపటము లేదు, దూషింపబడినయు దూషింపలేదంట. మనం జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట ఉంది. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపక
ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినములో మనం జ్ఞాపకం చేసుకుంటే తీర్పు తీర్చు దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఏ పాపం చేయలేదు. ఆయన బదులు దూషింపలేదు. ఆయన నోట ఏ కపటం లేదు. తీర్పు తీర్చు దేవునికి తన్ను ఎవరైతే ఏ విధమైన బెదిరించిన వారిని బెదిరింపక తీర్పు తీర్చు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు కదా. ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకు ఈ జీవితం ఈ విధంగా కలిగే పరిస్థితి కలుగుతుంది అంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు తన యొక్క రక్తాన్ని చిందించుటకు ముందుగానే తను అంటున్నాడు ఇక్కడ, మన యొక్క పాపాల నిమిత్తమై ఆయన పాప రహితుడుగా మార్చబడ్డాడు. ఆయన పాపము చేసిన వ్యక్తిగా దోషిగా నిలబడుతున్నాడు మన కొరకు. ఈ గిన్నెలోనిది ఏమిటంటే మన పాపాలు ఆ గిన్నెలో ఉన్నాయి. ఇది ఎప్పుడైతే తాగుతాడో ఆ యొక్క వ్యక్తి పాపిగా మార్చబడతాడు. ఇది ఎప్పుడైతే తాగుతాడో తండ్రి యొక్క దేవుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ మనిషి పాప శరీరంగా మార్చబడ్డాడు కదా. ఈ పాప రహితుడుగా ఇక పాప జీవితం కలిగిన వాడుగా మార్చబడినట్లుగా కనపడుతుంది. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతని జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుకి 3 దినములు మాత్రమే ఎడమాయాడు తండ్రి అయిన దేవుడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయే ముందుగా అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, ఈయన ఎంతగా ఆ కన్నీళ్లు విడుస్తూ ఆ గెత్సేమనే చోటులో ఆ ప్రాంతంలో ఆయన ఎంతగా రోదన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి, నా యొద్ద నుంచి తీసివేయి అని అంటే ముందుగా అనుకున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీ చిత్తమైతేనే తీసివేయ. అవే ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించకపోతే ఈ లోకములో మనుషుల జీవితాలలో పాపములోని జీవిస్తూ శాపగ్రస్తమైన వారిగా మార్చబడి నాశనానికి పోయే పరిస్థితి కలుగుతుంది. కానీ ఈ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మనల్ని నీతిమంతులుగా చేసుకున్నటకై ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన పాపాల నిమిత్తము ఆయన పాప రహితుడుగా మార్చబడ్డాడు. మన జీవితాలలో మన కొరకై దరిద్రతను చూసి ఈ దరిద్రులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేని భాగ్యం కదా. అందుకే ఆయన మన దరిద్రత కొరకై ఆయన దరిద్రుడుగా మార్చబడి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఆయన ధనవంతుడై ఉన్నాడు, కానీ మన కొరకు తన యొక్క రక్తమును తన యొక్క జీవితాన్ని అప్పగించుకొని మన స్థితిని బట్టి మన యొక్క జీవితాన్ని బట్టి ఆయన మన కొరకు అంతగా త్యాగం చేసుకున్నాడు. మనలో పాపులుగా ఉండగా ఆయన మన కొరకు దోషిగా నిలబడవలసిన పరిస్థితి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ జీవితం ఆయన ఆ విధంగా ఎందుకు మార్చబడాలి అంటే, అది దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తం ఒకటి ఉన్నది. ఇలా చేస్తేనే కానీ మనుషుల జీవితాలలో ప్రతి మనిషి పరిశుద్ధపరచబడతాడు, పవిత్రపరచబడతాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క జీవితంలో దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడో జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తుని నలగగొట్టుట ఆయనకి ఇష్టముగా మార్చబడిందంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమైంది అంట. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో చూసుకుంటే,
అతడు తనకు నలిగిన అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. ఆమేన్. హల్లెలూయా. ఇది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తుకి దూరముగా తండ్రైన దేవుడు 3 దినాలు మాత్రమే ఉన్నాడు. తర్వాత ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అంటున్న మాట, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశాలు అతని వలన సఫలమవుతున్నాయి. ఇక్కడ తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా అతడే చేసుకున్నాడు. అతడే అప్పగించుకున్నాడు. అతని జీవితంలో అప్పగించుకున్నాడు కనుకనే మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ఆయన సంతానముగా ఆయనలను మనం చూడడానికి కారణమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన కొరకు అంత త్యాగం చేసిన దాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు, అతని సంతానం చూచును. తండ్రి దేవుడు అతనికి వ్యాధి కలగజేశాడంట. అసలు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతన్ని ఆపేక్షించినట్లుగా అతని ముఖమును స్వరూపమైన సొగసైనను లేని పరిస్థితిలో కనబడుతుంది. ఇక్కడ 53వ అధ్యాయంలోనే 2వ వచనం కాడ నుంచి చదువుకుంటే, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు రూపమే అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుని, ఆయన తునీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడై, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషుడు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తునీకరింపబడిన వాడును కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వాడుగాను, దేవుని వల్ల బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేతే మనకి స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఇది మన జీవితాలలో మన కొరకై తన యొక్క సిల్వ రక్తము మన జీవితాలలో అన్నిటికీ ఇది ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకెళ్ళడానికి కారణమవుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో ఎంతగా రోధిస్తున్నాడంటే, మనుషుల యొక్క జీవితాలలో చేస్తున్న పాపములు బట్టి, మనుషుల యొక్క జీవితాలలో చేస్తున్న దోషములు బట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివే. ఎంతగా భారపరచబడి అతని యొక్క జీవితంలో ఎంతగా తన జీవితాన్ని అప్పగించాడు. ఇక్కడ అంటున్నాడు, మనుషుడు చూడనొల్లని వానిగా తన జీవితము స్వరూపమైనను సొగసైనను లేదంటున్నాడు. ఆయన మన కొరకు ఎంత త్యాగం చేశాడు. ఆయన యందు ఎంతగా మన జీవితాలు ఉన్నాయి. మన కొరకు ఇంతగా తన జీవితాన్ని అప్పగించుకునే జీవితము మనమును మన ఎదుట ఆయన ఎంతగా తనను జీవితాన్ని అప్పగించాడో. కానీ నీ కొరకు నా కొరకు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ నీతిని నడుచుకోలేకపోతున్నాం, ఆ యథార్థత నడుచుకోలేకపోతున్నాం, ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోలే పరిస్థితిలో కనబడుతున్నాం. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితము త్యాగం చేసి అంతగా నీ జీవితం కొరకై, అంతగా నీ కొరకు నా కొరకు అంత రక్తాన్ని కార్చి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థిస్తున్న సమయంలో తన యొక్క చెమట రక్త బిందువుగా మార్చబడిందంట. ఆమేన్. హల్లెలూయా. అంటే తన యొక్క జీవితంలో చేస్తున్న ప్రార్థన ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, రోదన కన్నీళ్లతో ఏడుస్తూ తన యొక్క లోపల ఉన్న ప్రతి నరము పగిలే పరిస్థితులు కలిగి ఉన్నాయి.
ఆ యొక్క నరం పగిలి చెమట ఈ యొక్క రక్త బిందువుగా ఆ ప్రదేశంలో పడుతుంది. ప్రార్థిస్తున్న ప్రదేశం. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు అప్పుడే అంటే సిలువలో ఆయన వెయ్యక ముందే మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఆయన జీవితాన్ని తాను అప్పగించుకున్నాడు. మరణానికి అప్పగించుకున్నాడు. తన యొక్క త్యాగాన్ని తన జీవితంలో అప్పగించుకున్నాడు. ఇదంతా ఎందుకు? ఎందుకు అంటే మనుషుల జీవితాలలో నశింపకూడదని. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉన్న మాట, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. అంటే మన తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు ఆయన అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు అంటే ఎవరును ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందుకొనున్నట్లుగా ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు అనుగ్రహించాడు. అనుగ్రహించటం బాగానే ఉంది, కానీ దీనిలో త్యాగము కుమారుడైన యేసుక్రీస్తుది మాత్రమే. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము చేయబడితేనే మనకున్న ఈ పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఆయన యొక్క త్యాగము తన జీవితంలో ఇస్తేనే కానీ మనకున్న ఈ శాపాలన్నిటినీ కొట్టివేయబడుతుంది. మనకున్న ఈ దోషము పరిహరించబడాలంటే ఆయనను తన్ను తాను దేవునికి అప్పగించుకొని తన యొక్క జీవితాన్ని మరణానికి తీసుకెళ్ళిపోతున్నాడు కదా. మరణము పొందినంత విధేయతను నేర్పించాడని ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది కదా. సిలువ మరణము పొందినంత విధేయతను నేర్పించి తను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్త అధికారం ఉంది, కానీ ఆయన ఏమీ లేని వాడిగా నీ కొరకు నా కొరకు ఇంత రక్తాన్ని కార్చాడే. ఆయన యొక్క జీవితం ఎంతగా తన జీవితము అంతగా బాధాకరమైన స్థితి కలిగి ఉంది. స్వరూపమైన లేదు, సొగసైన లేదు. అతన్ని మనం తునీకరించబడిన వాడిగా చూస్తున్నాం. ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోతున్నావే. ఇక్కడ ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాను. యెరెమీయా గ్రంథంలో 18వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి జ్ఞాపకం చేసుకుంటే, యెరెమీయా ప్రవక్తకి తనను దేవుడైన యెహోవా వాక్కులు తనకు చెబుతున్న మాట, నీవు ఆ ప్రాంతానికి వెళ్ళు, నీవు ఒక కుమ్మరి ఇంటి వద్దకు వెళ్ళు, నేను నీకు నా మాటని తెలియజేస్తానంటున్నాడు. ఆయన చెప్పొచ్చు కదా, కానీ దేవుడు ఎందుకు ఆ మాట అంటున్నాడంటే అక్కడికి వెళితేనే కానీ అది ఆ యొక్క వ్యక్తికి తెలియబడుతుంది. ఇక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు కుమ్మరి ఇంటి వద్దకు నేను ఎల్లగా, కుమ్మరి ఒక సారపై ఒక పాత్రను చేస్తూ ఉన్నాడు, మట్టి ద్వారా చేస్తున్నాడు. ఈ మట్టి ద్వారా చేస్తున్న పాత్ర అతని చేతుల్లో నుంచి విడిపోతుంది. ఈ విడిపోయిన పాత్రను మళ్ళా ఏం చేస్తున్నాడంటే ఈ విడిపోయిన మట్టిని తీసుకొని మరలా తనకిష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ కుమ్మరి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన జ్ఞాపకం కనబడుతుంది. ఈ కుమ్మరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్న ఈ పాత్ర మనము. ఈ పాత్ర ఏం చేయబడుతుంది అంటే విడిపోతుంది. అంటే ఆయన చేతిలో నుంచి విడిపోతుంది. కానీ దీనిని ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఏ మాత్రము దానిని చెయ్యి విడచకూడదని దాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ ఇది ఏం చేస్తుందంటే మనుషులు తమ జీవితాలలో చేస్తున్న జీవితం ఏమిటంటే
ఎన్నో పర్యాయాలు ఆ ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దేవుణ్ణి శోధిస్తూనే ఉన్నారంట. సమస్తం తీసుకొచ్చి పెట్టినా సమస్తం ఒక్కోసారి పరిస్థితులు కొంచెం సమయం అయ్యి ఏదో ఒకటి కొరతగా ఉన్నా, ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించింది ఇందుకేనా, మమ్మల్ని ఈ విధంగా చంపడానికేనా అని చెప్పి అనేక పర్యాయాలు ఆయన శోధిస్తూనే ఉన్నారంట. మన జీవితాల్లో కూడా దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ త్యాగాన్ని మర్చిపోయి ఆయన చేతిలో నుంచి విడిపోయే పాత్రగా మనం ఉన్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటే ఈ పాత్ర ద్వారానే మరలా ఇష్టమైన పాత్రను చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పనికిరాని పాత్రను మనమై ఉన్నా, ఈ పనికిరాని పాత్రనే దేవుడు మరలా వాడుకోవాలని దేవుని ఉద్దేశము. ఆమేన్, హల్లెలూయా. మనము తునీకరించబడిన వారమే, మన కొరకు ఆయన తునీకరించబడిన వాడిగా మార్చబడ్డాడు. ఎన్నిక చేయబడిన వారమే, కానీ ఆయన కూడా ఎన్నిక లేని వాడిగా మార్చబడ్డాడు. మన జీవితాలలో దేనికి పనికి రాని వారమే, కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగం మర్చిపోతున్నావు. ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని, నీ కోసం చేసిన ఆ శిలువ త్యాగాన్ని మర్చిపోతున్నావే. దినమున నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి నీ జీవితము ఏ విధంగా ఉంది? ఆయన నీ కొరకే నా కొరకే తన రోదనతో కన్నీళ్లు విడుచుచు ఎంతగా ప్రార్థన చేశాడో, అతను చేసిన ప్రార్థనను బట్టి అతడు తనను తాను అప్పగించుకున్నాడు కనుకనే, మరణానికి అప్పగించుకున్నాడు కనుకనే తన జీవితాన్ని బట్టి ఇప్పుడు మన జీవితాలలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనం చేయబడ్డాం. అయితే ఈ నీతిలో నీ జీవితం ఎంతవరకు నడిపించుకుంటున్నావు? ఈ యొక్క స్థితిని బట్టి నీ జీవితంలో ఈ నీతిలో ఎంతవరకు నీవు నిలబడగలుగుతున్నావు? కుమ్మరి చేతిలో కొండ, ఆ పాత్ర, ఆ మట్టి ఏ విధంగా విడిపోతుందో నీవు ఆ పరిస్థితిలో ఉన్నావేమో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు అంత రక్తాన్ని కార్చి ఎన్నో పర్యాయాలు నిన్ను ఆయన చేతిలోనికి తీసుకెళ్ళి ఆయనకిష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. కానీ ఈ పాత్ర, అతని చేతిలో ఉన్న పాత్ర, ఇది ఆయనకిష్టమైనట్లుగా లొంగిపోతే చాలా మంచిది. ఈ మాటలో మీ ఇడికిలో దీవించి ఫలించును కాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకరుడు, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. దేవా నా తండ్రి, ఉదయకాలని సన్నిధిలో తండ్రి, ఈ యొక్క ఆదివారం దినమున సన్నిధిలో తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క త్యాగాన్ని మేము మర్చిపోకూడదు తండ్రి. మీ కృపలో నా తండ్రి మాకు ఇచ్చిన దానిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మా కొరకు అయా నా తండ్రి శిలువ రక్తమును నా తండ్రి మీరు నా తండ్రి ముందుగానే నా తండ్రి రక్తమును కాచిన దేవుడు అయిన తండ్రి, శిలువకు పోకముందే నా తండ్రి మీ జీవితాన్ని మీరు అప్పగించుకున్నారు తండ్రి. అయ్యా తండ్రి యొక్క సావాసాన్ని విడిచిపోయే పరిస్థితి అయ్యా మీరు మా కొరకై మా దోషాల నిమిత్తమై మీరు నా తండ్రి ఆ దోషమును మీరు భరించారయ్యా. అయ్యా మా జీవితాల్లో కూడా మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క శిలువ త్యాగాన్ని మేము మర్చిపోక అయ్యా నీవు ఏ విధమైన స్థితిలో ఉన్నావో ఆ విషయాల్లో మా జీవితాల్లో కూడా నిన్ను ఏమాత్రం విడిచిపెట్టక మా పరిశుద్ధతను, మా నీతిని అయ్యా మేము నా తండ్రి నడిపించబడే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.